ఎలా ఉంది ఇరుముడి అన్న? ఇడుముడి మాత్రం మామూలుగా లేదు నిజంగా. ప్రతి ఒక్క థియేటర్ వచ్చేసి గుళ్ళు అయిపోయినాయి అన్న. ఆ చైర్లు అయితే కొబ్బరికాయలకి ఇరగొట్టేసిరన్న నిజంగా. ఆ తర్వాత పాప్కార్న్లు అవి తీసుకోపోయిన మెడలు వేసుకున్నారన్న దండలెక్క. ఆ రేంజ్లోనే పాప్కార్న్ పూసలు కుడిచి మరీ వేసుకున్నారన్న నిజంగా. రవితేజ నాకు గతంలో మన విక్రమార్కులో చూసిన వీర మాస్ లెవెల్, ఆ తర్వాత ఇప్పుడు చూసిన మన సినిమాలో మాత్రం మామూలుగా లేదు. ఈ అమ్మ తాగినోడు నరికితే ఎలా ఉంటుందో థియేటర్లో చూసినామన్నా నిజంగా. మొన్న డీసీ గీసీలు ఏ పనికి రావులు. ఆ తర్వాత మనకు లెనిన్ వచ్చింది, లెనిన్ బి దేనికి పనికి రాదు. దీని అమ్మ నరుకుడు అంటే ఇది మాస్ మహారాజాకి మారు పేరు రవితేజ. రవితేజ అసలైన మార్క్ ఇప్పుడు కనిపించింది. ఎన్ని రోజులైనా రొమాన్స్ ఈ ముసలోని ఏజ్లో అవసరమా అనుకున్నాం, కానీ ఆ తర్వాత వచ్చిన నాకు మంచి కంబ్యాక్ మూవీ ఇడుముడి హైలైట్ పడ్డది నా సినిమా. దేవుని సినిమా మస్తు అనిపించింది. భక్తితో మునిగిపోయిన రవితేజ. ఆ తర్వాత ఊర మాస్ లెవెల్ అంటే తాగినోడు నరికితే ఎట్లా ఉంటుందో ఈ సినిమా థియేటర్లో చూసానా నిజమా. ఆ సినిమా థియేటర్లో సినిమాలో నరికే రక్తం మొత్తం సీట్ల కిందకి వచ్చినాయి. మస్తు అనిపించింది, మస్తు సూపర్. కూతురు సీన్లు అన్ని ఎలా అనిపించినాయి? కూతురు సీన్స్ అయితే సెంటిమెంట్స్ గా చాలా వర్కౌట్ అయినా. ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్ హైలైట్. ఎందుకంటే కూతురు తండ్రి కూతురు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారన్న. హైలైట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ, ఆ తండ్రి కోసం ఆ కూతురు చేసే చిన్న చిన్న చిల్లి పనులు కానీ, అమ్మకి తెలియకుండా కోటర్ ఇవ్వడం, తాగడం, ఇలాంటి చాలా సూపర్ హిట్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. రవితేజ మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, సినిమాలు ఆడట్లేదని. చిచి లేదే, రవితేజ ఎన్ని ట్రోల్ చేసినా వేస్ట్ అన్న. ఈ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. నిజం చెప్తున్నా, థియేటర్లు తగలబడిపోతున్నాయి అన్న. రవితేజ నాకు కష్టపడి వచ్చిన హీరో, తిరుగులేని హీరో రవితేజ. ఇప్పటికీ ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎన్ని నెగిటివ్ చేసినా ఆపేటోడు ఎవరు లేరు. అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి సినిమాలో. అంటే సినిమాలలో ఉన్న ప్రతి ఒక్క హీరోకి ఒక బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చినాడు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏంతో మాస్ మహారాజ్ అని పేరు సంపాదించుకున్నాడు. మధ్యలో పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు అన్న. అది అన్న రవితేజ అంటే నిజంగా కాళ్ళ కింది అంటే గుమ్మం తట్టి మరి నేషనల్ అవార్డు ఇవ్వాలి. ఇది రవితేజ ఒక్కరికే సాధ్యం. నిజంగా ఒక సీన్ ఉంటుందన్న టీచర్ది, ఆ కూతురుది. నిజంగా ఆ టీచర్ని అయితే చంపి పోగులు పెట్టి ఆ రక్తంతో స్నానం చేయాలనిపించింది అన్న. ఆ రేంజ్లో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక కూతురుని కొడితే తండ్రి ఎంత బాధపడతాడో రవితేజ నా చూడొద్దు. నువ్వు వెళ్ళు సినిమాకి.